అందరికీ నమస్కారం. పులివెందల శాసనసభ్యుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి, అదేనండి ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా మిస్టర్ జమోరే అని పిలుస్తూ ఉన్నారు. వారు మొన్న మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి కొన్ని అభివృద్ధి గుళికలు ఆయన విసురుతూ ఉన్నారు. కొత్తగా మనకి అభివృద్ధి పాఠాలు నేర్పించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చేసేటటువంటి ఆ ప్రయత్నంలో ఏ విధంగా నవ్వుల పాలైపోయి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక కామెడీ పీస్గా మారిపోయినటువంటి వ్యక్తి గౌరవనీయులైనటువంటి జమోరే గారు. అంటే రాష్ట్రం అన్నా, రాష్ట్ర అభివృద్ధి అన్నా ఆయనకి ఒక నవ్వులాటగా మారిపోయింది. ఆయన ప్రెస్ మీట్ చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇతనికి అసలు మతిస్థిమితం ఉందా, మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతూ ఉన్నాడా అన్న అనుమానాలు కూడా బలపడ్డాయి. ఎందుకంటే గతం నుంచే కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఇవి మొన్న ఆయన మాటలు విన్న తర్వాత అవి ఇంకా మరింత బలపడటం జరిగింది. ఆయన మొన్న చేసినటువంటి ప్రతిపాదన మావి గన్ అంట. నిజంగా ఆ పేరు ఆ రోజున ఆయన ప్రతిపాదిస్తూ కూడా ఒక రకమైనటువంటి వెటకారంతో ఆయన నవ్వినటువంటి ఆ నవ్వులు అంటే అంత వెటకారం అయిపోయింది ఆయనకి. రాష్ట్రం అన్నా, రాష్ట్ర రాజధాని అన్నా, రాష్ట్రం యొక్క అభివృద్ధి అన్నా కూడా, ప్రజల యొక్క సంక్షేమం అన్నా కూడా ఆయనకు ఒక వెటకారంగా మారిపోయింది. ఒకసారి మనం ఏపీ సిఆర్డిఏ యొక్క పరిధి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ఆలోచన చేశారు, 2015లోనండి ఆయన ఎటువంటి ఆలోచన చేశారో ఒక్కసారి చూద్దాం. ఇది ఏపీ సిఆర్డిఏ యొక్క మ్యాప్ అండి. ఈ ఏపీ సిఆర్డిఏ పరిధి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది అన్న ఒక్కసారి మనం చూసినట్లయితే, ఇదిగోండి మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల, మొవ్వ ఆ ప్రాంతాల దగ్గర నుంచి ప్రారంభమయ్యి ఇంకా పైకి పామర్రు, ఉయ్యూరు, అటు గుడివాడ, నందివాడ, కంకిపాడు, ఉంగుటూరు, అటు బాపులపాడు దగ్గర నుంచి ఇటు తాడిగడప, విజయవాడ, అటు పైన నూజువీడు, మైలవరం, జీకొండూరు, ఆగిరిపల్లి, ఇట్లా అంటే కింద ఇక్కడ మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల నుంచి ప్రారంభమయ్యి అనేక ప్రాంతాలని కవర్ చేసుకుంటూ గుంటూరు దాటి ఎడ్లపాడు, ప్రతిపాడు, ఫిరంగిపురం, ఇట్లా ఎడ్లపాడు వరకు కూడా సిఆర్డిఏ యొక్క ప్రాంతం విస్తరించి ఉంది. దాదాపు 8,350 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంతో సిఆర్డిఏని ఏర్పాటు చేయటం జరిగింది. ఈ మ్యాప్ కనుక మీరు చూసినట్లయితే ఏమర్థం అవుతా ఉందండి, ఏపీ సిఆర్డిఏ యొక్క పరిధి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది, మచిలీపట్నం దగ్గర నుంచి అటు గుంటూరు దాటి ఎడ్లపాడు వరకు ఏపీ సిఆర్డిఏ యొక్క పరిధిని 2015లోనే నిర్ణయించడం జరిగింది. మచిలీపట్నం దగ్గర ఉన్నటువంటి మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల ఈ ప్రాంతాల దగ్గర నుంచి మొదలయ్యి గుంటూరు దాటి ఎడ్లపాడు వరకు 8,350 కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏపీ సిఆర్డిఏ ఏర్పాటు చేయడం జరిగింది. దట్ ఈస్ ద విజన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ గౌరవ జమోరే గారు మనకి వాళ్ళ కొత్తగా ఏదో పాఠాలు నేర్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, ఇది గ్రోత్ కారిడార్గా ఏర్పడాలి అని ఇవాళ మనకి పాఠాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవనీయులైనటువంటి జమోరే గారు, మీరు ఒక్కసారి ఏపీ సిఆర్డిఏ మ్యాప్ చూడండి సార్.
ఒకసారి ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మ్యాప్ చూడండి. మీరు మ్యాప్ చూస్తే నారా చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటో మీకు అర్థమవుతుంది. మీరు అవేమీ చూసే టైం మనకు ఉండదు. అభివృద్ధికి సంబంధించి, డెవలప్మెంట్ సంబంధించి, అన్ని ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి ఆలోచనలు కానీ, వాటిపైన సమయం గడిపేటటువంటి ఓపిక కానీ మీకెక్కడుంది సార్? ఎంతసేపు ఏ ప్రాంతంలో ఎంత దోచుకుందామన్న ఆలోచన తప్పితే మీకు నిజంగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల అభివృద్ధిపైన మీకు ఫోకస్ ఎక్కడుంది? అందుకని ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన 2015లోనే ఆయన విజన్ ఏంటో ఏపీ సిఆర్డిఏ ఏర్పాటుకు సంబంధించి, దాని యొక్క పరిధికి సంబంధించి మ్యాపులు చూస్తే ఇవాళ మీరు కొత్తగా మాకు పాఠాలు చెప్పే అవసరం ఉండదు మిస్టర్ జమోరే గారు. కాబట్టి ఒకసారి చూడండి, ఆయనకి భజన చేసేటటువంటి భజన బృందాలు, అసలు అద్భుతమైనటువంటి ఆలోచన, రాష్ట్రం మొత్తం ఇదే చర్చ. ఏంటండి మీరు ఇవాళ అద్భుతమైనటువంటి ఆలోచన చేసేది? 11 సంవత్సరాల ముందే దట్ ఈస్ ద విజన్ ఆఫ్ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మీరు చూసినట్లయితే ఏపీ సిఆర్డిఏ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీలో మీరు చూసినట్లయితే అమరావతి క్యాపిటల్ సిటీతో పాటు, అమరావతి క్యాపిటల్ సిటీ ఏరియాతో పాటు మనకి కోర్ రీజియన్ ఏదైతే ఈ ఎల్లో కలర్లో ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో, కోర్ రీజియన్ అంటే దాదాపు 3.1 మిలియన్కి పైబడి పాపులేషన్ ఉన్నటువంటి కోర్ రీజియన్ 6 అర్బన్ లోకల్ బాడీస్, విజయవాడ కానివ్వండి, ఇటు గుంటూరు కానీ, తెనాలి కానీ, ఇటువంటివన్నీ కూడా కలుపుకొని, కొండపల్లి, తాడిగడప, ఇటువంటి మున్సిపాలిటీలన్నీ కూడా కలుపుకొని కోర్ రీజియన్ అనేది ఒక ప్రాంతం. కోర్ రీజియన్ తర్వాత ఎక్స్టెండెడ్ రీజియన్, ఇంకొక 2.1 మిలియన్ పాపులేషన్కి పైబడి ఉన్నటువంటి ఎక్స్టెండెడ్ రీజియన్, ఇంకొక 6 మున్సిపాలిటీస్తో ఉన్నటువంటి ఎక్స్టెండెడ్ రీజియన్. అంటే ఇటు ఉయ్యూరు కానివ్వండి, ఇటు గుడివాడ కానివ్వండి, ఇటు నూజివీడు కానివ్వండి, నందిగామ కానివ్వండి, ఇటు సత్తెనపల్లి కానివ్వండి, ఇట్లా పొన్నూరు కానివ్వండి, ఇటువంటివన్నీ కూడా కలిపి ఎక్స్టెండెడ్ రీజియన్. దాదాపు 6 మున్సిపాలిటీలతో 2.1 మిలియన్, మోర్ దాన్ 2.1 మిలియన్ పాపులేషన్తో. ఆ తర్వాత పెరిఫరల్ ఎక్స్టెండెడ్ రీజియన్, అంటే కింద ఈ ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి ఈ పెరిఫరల్ ఎక్స్టెండెడ్ రీజియన్ దాదాపుగా మరి 0.5 మిలియన్ పాపులేషన్ కలిగినటువంటి ఈ పెరిఫరల్ ఎక్స్టెండెడ్ రీజియన్. ఇట్లా ఏపీ సిఆర్డిఏ పరిధిలో మనకి క్యాపిటల్ సిటీ ఉంటుంది, తర్వాత కోర్ రీజియన్ ఉంటుంది, ఏది ఒక 6 కార్పొరేషన్ల మున్సిపాలిటీలతో కూడినటువంటి కోర్ రీజియన్ ఉంటుంది, ఆ తర్వాత ఎక్స్టెండెడ్ రీజియన్ ఉంటుంది, ఇంకొక 6 మున్సిపాలిటీలతో ఉన్నటువంటి ఎక్స్టెండెడ్ రీజియన్, ఆ తర్వాత పెరిఫరల్ ఎక్స్టెండెడ్ రీజియన్. ఇట్లా ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఈ 4 ప్రాంతాలు కూడా కలిపి ఈ రకంగా వాటిని డివైడ్ చేసుకుని వాటి యొక్క అభివృద్ధికి, ఇవాళ సిఆర్డి అంటే కేవలం ఒక రాజధాని అభివృద్ధే కాదండి, రాజధాని యొక్క అమరావతి యొక్క అభివృద్ధితో పాటు ఇదిగోండి ఈ ప్రాంతం మొత్తం యొక్క అభివృద్ధి కూడా ఏపీ సిఆర్డిఏ యొక్క బాధ్యత. ఈ మ్యాప్ చూస్తే చాలా స్పష్టంగా ఇవాళ అందరికీ కూడా అర్థమవుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్నని ఒక తుగ్లక్లాగా పిచ్చి పిచ్చి పేర్లన్నీ పెడుతూ ఏదో ఇవాళ ఆయనకి ఏదో ఈ ప్రాంతం పైన కొత్తగా ప్రేమ పుట్టుకొచ్చినట్టు, గతంలోనేమో 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాట ఆడే ప్రయత్నం చేశాడు ఆయన. వాళ్ళు ఈరోజేమో మళ్ళీ ఈ 3 నగరాలని ప్రస్తావిస్తూ మళ్ళీ ఇంకేదో ఒక కొత్త ప్రతిపాదన, ఏదో ఈయన మేధస్సు నుంచి ఈయన కొత్తగా ఏదో ఆవిష్కరించి వాళ్ళు తీసుకొచ్చినట్టు. కాబట్టి స్పష్టంగా ఇవాళ గౌరవ జమోరే గారికి కానివ్వండి, ఆయనకు భజన చేసినటువంటి నాయకులకు కానివ్వండి, మీడియాకి కానివ్వండి, ఒకటే చెప్తా ఉన్నాం, దయచేసి ఒక్కసారి ఏపీ సిఆర్డిఏ యొక్క మ్యాప్ చూస్తే మీకే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటో. దానికి సంబంధించి మీరు చూసినట్లయితే జీవో నంబర్ 207 డేటెడ్ 22/9/2015 సెప్టెంబర్ 22, 2015 మరి ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ఆర్డర్స్లో మరి ఈ ప్రాంతాన్ని అంతా కూడా ప్రస్తావిస్తూ దాదాపు 11 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంత అభివృద్ధికి మొత్తానికి కూడా దోహదపడే విధంగా ఏపీ సిఆర్డి యొక్క బౌండరీస్ అన్నిటిని కూడా మెన్షన్ చేయటం. ఇవాళ ఇదిగోండి బందర్కి దగ్గర ఉన్నటువంటి మరి చల్లపల్లి కానీ,
మోపిదేవి కానీ, ఘంటసాల మండలం కానీ, మొవ్వ కానీ, వాటికి సంబంధించినటువంటి విలేజెస్ పేర్లన్నీ కూడా ఇవాళ మోపిదేవి మండలం మీరు చూసినట్లయితే ఒక చిరువోలు కానీ, మెల్లమర్రు కానివ్వండి, లేదంటే మెరకనపల్లి కానివ్వండి, పెదకళ్ళేపల్లి, టేకుపల్లి, ఇటువంటి అన్ని దాదాపుగా గ్రామాలతో సహా ఆ పేర్లన్నీ కూడా పెట్టి ఘంటసాల మండలంలో ఏ గ్రామాలన్నీ కూడా సిఆర్డిఏ పరిధిలోకి వస్తాయి ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఇంత స్పష్టంగా మరి ఆ రోజునే జీవో ఇస్తే, మరి 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసినటువంటి పని ఏంటండి? ఈ రోజున మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాలపైన కొత్తగా ప్రేమ ఒలకబోసే ప్రయత్నం చేస్తున్నటువంటి గౌరవ జమోరీ గారు ఏం చేశారు? మరి ఈ ప్రాంతాలన్నింటినీ కలుపుతూ ఏర్పాటైనటువంటి సిఆర్డిఏని 2020లో రద్దు చేసే ప్రయత్నం చేశారా లేదా? ఇవాళ ఆ రోజున మనం చూసాం, ఎందుకంటే ఏపీ సిఆర్డిఏ చట్టం రద్దు. మరి ఆ రోజున మరికి ఈ ప్రాంతం మీకు గుర్తుకు రాలేదా? ఎందుకు మీరు ఏపీ సిఆర్డిఏ చట్టాన్ని రద్దు చేసే ప్రయత్నం చేశారు? నిజంగా ఈ ప్రాంతం పైన మీకు ఇవాళ మీరు ఒలకబోస్తున్నటువంటి ఈ ప్రేమ ఆ రోజున మీకు ఎందుకు లేదు జగన్మోహన్ రెడ్డి గారు? ఎందుకు లేకపోయింది? ఎందుకు ఏపీ సిఆర్డిఏ అక్కర్లేదు? దాదాపుగా మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు, గుంటూరు దాటి ఎడ్లపాడు వరకు విస్తరించి ఉన్నటువంటి ఏపీ సిఆర్డిఏ అక్కర్లేదు, దాన్ని రద్దు చేద్దామని చెప్పి మీరు బిల్లు ఎందుకు పెట్టారు సార్? అప్పుడు గుర్తుకు రాలేదా మీకు ఈ ప్రాంతం యొక్క అభివృద్ధి? అప్పుడు గుర్తుకు రాలేదా మీకు ఈ గ్రోత్ కారిడార్? అప్పుడు లేదా మీకు ఈ ప్రాంత ప్రజలపైన ప్రేమ? ఇవాళ కొత్తగా ఏదో నాటకాలు ఆడేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రశ్నకి ఏం జవాబు చెప్తారని చెప్పి నేను ఈనాటి పులివెందుల శాసనసభ్యుడైనటువంటి గౌరవ జమోరే గారిని అడుగుతా ఉన్నా. ఆయనకి భజన చేసేటటువంటి భజన బృందాన్ని అడుగుతున్నా. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 11 సంవత్సరాల క్రితమే ఇంత 8,300 కిలోమీటర్ల విస్తీర్ణంతో సిఆర్డిఏని ఏర్పాటు చేసి, మీరు ఒక హైదరాబాద్ నగరాన్ని గుర్తు చేసుకోండి. ఆ రోజున ఒక ఔటర్ రింగ్ రోడ్ ద్వారా ఒక హెచ్ఎండిఏ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ, ఇవాళ ఆ పరిధిలో ఉన్నటువంటి ఆ ప్రాంతాలన్నీ కూడా ఏ రకంగా అభివృద్ధి చెందాయో, ఒక విజన్తో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ప్రాంత అభివృద్ధికి ఆయన దోహదపడ్డారో, ఈ రోజున ఈ ఏపీ సిఆర్డిఏ ద్వారా ఇవాళ ఏపీ సిఆర్డిఏ పరిధిలో వచ్చినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఇన్నర్ రింగ్ రోడ్లు కానీ, ఇవన్నీ మరి ఈ ప్రాంతం మొత్తానికి కూడా ఉపయోగపడేటటువంటి ప్రాజెక్టులే కదా. ఇవాళ ఏపీ సిఆర్డిఏ పరిధిలో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మరి ఈ ప్రాంతం మొత్తానికి కూడా ఉపయోగపడే విధంగా అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తూ ముందుకు వెళుతూ ఉంటే, ఇవాళ ఈయన గారు కేవలం ఒక కడుపు మంటతో, అమరావతి పైన ఉన్నటువంటి ఒక కడుపు మంటతో, ఒక వెటకారంగా, ఒక రకమైనటువంటి వెటకారంతో పార్లమెంటులో పాస్ అయినటువంటి బిల్లు ఏదైతే ఉందో దాని పట్ల ఒక రకమైనటువంటి వెటకారంతో అపహాస్యం చేసే విధంగా ఆయన ఒక పిచ్చి తుగ్లక్ లాగా కొత్త కొత్త పేర్లన్నీ తీసుకొచ్చి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఒక కామెడీ పీస్గా మారిపోయినటువంటి వ్యక్తి గౌరవనీయులైనటువంటి జమోరే గారు. కాబట్టి ఇవాళ మీ దగ్గర నుంచి కొత్తగా మేము అభివృద్ధి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం లేదు సార్. 11 సంవత్సరాల ముందే ఈ ప్రణాళికను సిద్ధం చేసి ఈ ప్రాంత అభివృద్ధికి కంకణం కట్టుకున్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ 3-4 జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి అభివృద్ధికి కూడా మరి సిఆర్డిఏ దోహదపడనుంది. ఆ రకంగానే ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇవాళ ఒక ఉత్తరాంధ్రని అనేక రకాలుగా కొన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చి ఇవాళ ప్రాంతం యొక్క రూపురేఖలు ఏ విధంగా మార్చేస్తూ ఉన్నారో, ఒక ఆర్సిలార్ మిత్తల్ నిప్పాల్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, ఒక గూగుల్ డేటా సెంటర్ కానివ్వండి, ఇంకా అనేక పరిశ్రమలు టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ ఏ రకంగా ఉత్తరాంధ్రకి క్యూ కడతా ఉన్నాయి. రాయలసీమ ప్రాంతానికి ఎన్ని రకాలైనటువంటి పరిశ్రమలు అక్కడికి తీసుకొస్తా ఉన్నారు. ఇవాళ కర్నూలులో కూడా అతి త్వరలోనే హైకోర్టు యొక్క బెంచ్ని ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజల యొక్క చిరకాల కోరికను కూడా తీర్చబోయేది నారా చంద్రబాబు నాయుడు గారు. నిజమైనటువంటి రాయలసీమ బిడ్డగా ఆ ప్రాంతం యొక్క అభివృద్ధిని కూడా మొత్తం కూడా తన భుజస్కంధాలపై వేసుకుని నారా లోకేష్ గారి సహకారంతో
ఇవాళ ఒక చీఫ్ జాబ్ క్రియేటర్గా నారా లోకేష్ గారు కొన్ని వేల కోట్ల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి కొన్ని లక్షల ఉద్యోగాలు ఏ విధంగా సృష్టిస్తూ ఉన్నారో ఆ రకంగా అన్ని ప్రాంతాల యొక్క సమగ్రాభివృద్ధిని కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇవాళ కొత్తగా మీరు మాకు అభివృద్ధి పాఠాలు నేర్పించే ప్రయత్నం మానుకోండి. ఒకసారి సిఆర్డి యొక్క మ్యాప్ చూడండి. మ్యాప్ చూస్తే మీకే అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటో. ఇటువంటి సిఆర్డిని రద్దు చేసే ప్రయత్నం చేసినటువంటి మీరు, ఆ రోజున కోర్టు ముట్టికాయలు వేసేసరికి వెనక్కి తగ్గినటువంటి మీరు ఇవాళ కొత్తగా కూడా మళ్ళీ ఇదేదో కొత్త ఆలోచనలాగా, కొత్త ఆవిష్కరణలాగా మరి బిల్డప్లు ఇస్తే ఎవరు కూడా దానిని విశ్వసించే పరిస్థితి ఉండదు. గౌరవ జమోరే గారు, ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ఇవాళ ఈ సిఆర్డిఏ ప్రాంతంకి సంబంధించే కాకుండా ఇంకా కూడా ఆ రోజున ఆయన ప్రెస్ మీట్లో కొన్ని ప్రశ్నలు లేవనెత్తుతూ ఉన్నారు. కౌన్సిల్లో ఎందుకు పెట్టలేదు, కేవలం అసెంబ్లీలోనే తీర్మానం చేశారు, కౌన్సిల్లో కూడా మీరు పెట్టాలి కదా అని చెప్పి ప్రజల్ని కొంత కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఒకసారి మనం చూసినట్లయితే మనకి రెండు రకాలైనటువంటి అంశాలు, ఒకటి బిల్లు, రెండోది రెజల్యూషన్ అంటే తీర్మానం. ఇవి రెండు కూడా వీటికి రెండిటికి సంబంధించి తేడాను కూడా ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనించాలి. బిల్లు ద్వారా ఒక చట్టాన్ని మనం చేసేటప్పుడు అది శాసనసభలో అయినా, అంటే రాష్ట్రంలో అయినా, కేంద్రంలో అయినా ఉభయ సభలకి కూడా వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఉభయ సభల్లో కూడా పాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. బిల్ అనేది రాష్ట్రంలో అయితే బోత్ అసెంబ్లీ అండ్ కౌన్సిల్, జాతీయ స్థాయిలో అయితే పార్లమెంట్లో అయితే లోక్సభ మరియు రాజ్యసభ. అందుకనే మొన్న ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు కూడా బోత్ లోక్సభ అండ్ రాజ్యసభ ఈ రెండిట్లో కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. పాస్ అయింది కదా రెండిట్లో కూడా. లోక్సభ, రాజ్యసభ రెండు సభల్లో కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు పాస్ అయింది. కానీ మొన్న మన రాష్ట్ర అసెంబ్లీలో చేసింది కేవలం తీర్మానం మాత్రమే, రెజల్యూషన్ మాత్రమే. తీర్మానం అనేది ఏ అంశం పైన అయినా కానీ ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరచడం కోసం తీర్మానాలు చేస్తారు. వేరాజ్ ఏ బిల్ అనేది ఒక చట్టం తీసుకురావటం కోసం బిల్ యొక్క రూపకల్పన జరుగుతుంది. దానిని ఉభయ సభల్లో కూడా ప్రవేశపెట్టి ఉభయ సభల్లో కూడా ఆమోదింపు చేసిన తర్వాత చట్టాలుగా మారుతాయి. కానీ రెజల్యూషన్ అనేది చట్టం కాదండి, ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరచడం. కేంద్ర ప్రభుత్వం మన ఏం కోరింది, పోయిన శీతాకాల సమావేశంలోనే పార్లమెంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్లు పెట్టాల్సినటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని మీరు మీ అసెంబ్లీలో ఒక తీర్మానం కూడా చేసి పంపించండి, అది మరింత బలాన్ని చేకూర్చే విధంగా కూడా ఉంటుంది కాబట్టి ఒక తీర్మానం కోరారు మన్ని, మీ అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి పంపించండి అని. సో కేంద్ర ప్రభుత్వం యొక్క కోరిక మేరకు మన రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన తర్వాత దాన్ని పైన కేబినెట్లో చర్చించి పార్లమెంట్లో బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. పార్లమెంట్లో ప్రవేశపెట్టింది బిల్లు కాబట్టే లోక్సభలో పాస్ చేయింది. రాజ్యసభలో కూడా నారా లోకేష్ గారు ఆ రోజున గ్యాలరీలో కూర్చుని అందరూ మా ఎంపీలతో పాటు కూర్చుని ఆ రోజున రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయినటువంటి సన్నివేశాలను కూడా మనం చూసాం. కాబట్టి బిల్లుకి రెజల్యూషన్కి మధ్య ఉన్నటువంటి తేడాను కూడా దయచేసి గమనించండి. ఇవాళ మరి గౌరవ జమోరే గారి వెనకమాల భజన చేసేటటువంటి సోకాల్డ్ స్వయం ప్రకటిత మేధావులు ఇవాళ ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ కౌన్సిల్కి ఎందుకు పంపలేదు, గతంలో మరి 3 రాజధానుల బిల్లు కౌన్సిల్కి వెళ్ళింది కదా అని చెప్పి. 3 రాజధానులు
అంశం అనేది ఒక బిల్లు రూపంలో వచ్చింది కాబట్టి అసెంబ్లీలో కౌన్సిల్లో రెండింటికి వెళ్ళాలి కాబట్టి ఆ రోజున కౌన్సిల్కి వెళ్ళింది. ఆ రోజున షరీఫ్ గారి పుణ్యమా అని చెప్పి నిజంగా భగవంతుడే ఆయన దూతగా షరీఫ్ గారిని అక్కడ కౌన్సిల్ మండలిలో చైర్మన్గా కూర్చోబెట్టారు కాబట్టి ఆ రోజున ఆయన అమరావతి రాజధానిని రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షని కాపాడారు. ఆ బిల్లుని సెలెక్ట్ కమిటీకి పంపించి ఆ రోజున దాన్ని అడ్డుకోవటం జరిగింది. ఎందుకంటే ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా ఆ రోజున అది జరుగుతూ ఉంది కాబట్టి. మరి ఆ సందర్భంలో షరీఫ్ గారి పైన మొన్న ఆయన చెప్తా ఉంటే చాలా బాధ కలిగింది. భౌతిక దాడి. ఇవాళ నిజంగా షరీఫ్ గారు, మేము ఆయన దగ్గరగా చూస్తూ ఉంటాం, ఒక మైనారిటీ నాయకులు. ఆయన ఎంత రిలీజియస్గా ప్రతిరోజు కూడా మరి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నమాజ్ చేసుకుంటూ నిజమైనటువంటి ఒక ముస్లిం, అంటే ఒక నిబద్ధత గల వ్యక్తి, ఒక నిజాయితీ గల వ్యక్తి, ఆయన ఎంత పవిత్రంగా ఉంటారంటే అటువంటి వ్యక్తి పైన భౌతికంగా కూడా దాడికి దిగటం, అనరాని మాటలు అనటం, బూతులు తిట్టడం ఆయన మొన్న చెప్తా ఉంటే నిజంగా చాలామంది చాలా రకాలుగా బాధపడ్డారు. అటువంటి దుర్మార్గానికి ఒడిగట్టి ఎంత చేసినా కూడా ఆ రోజున కౌన్సిల్లో మీరు పెట్టినటువంటి బిల్లుని ఆ రోజున అడ్డుకోవటం జరిగింది. ఇవాళ కానీ ఇది కేవలం రెజల్యూషన్ మాత్రమే కాబట్టి అసెంబ్లీలో పాస్ చేస్తే సరిపోతుంది కాబట్టి, అసెంబ్లీ యొక్క తీర్మానం అడిగారు కాబట్టి మనం కేవలం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. కాబట్టి ఈ యొక్క బిల్లుకి రెజల్యూషన్కి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని కూడా దయచేసి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఈ వైసీపీ సైకో ముఠా ఏదైతే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఒక గందరగోళాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో దానిని తిప్పికొట్టండి. దాని వెనక ఉన్నటువంటి కుట్రని అర్థం చేసుకోండి. ఎక్కడా కూడా ఎటువంటి డీవియేషన్ లేకుండా అన్నీ కూడా పకడ్బందీగా చేశాం కాబట్టే ఇక అమరావతి ఈజ్ అన్స్టాపబుల్ అని చెప్తా ఉన్నాం. ఇవాళ గౌరవ జమోరే గారు అంటా ఉన్నారు, ఇది అయ్యేది లేదు, చచ్చేది లేదు, నేను వచ్చేదో మార్చేస్తా అని. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఇది పార్లమెంట్లో రూపొందించినటువంటి చట్టం సార్. ఇక మీరు వచ్చేది లేదు, చచ్చేది లేదు, అదే ప్రజలందరికీ తెలుసు. రాజధాని అయ్యేది లేదు, చచ్చేది లేదని మీరు అంటా ఉన్నారు. రాష్ట్ర ప్రజలు మీరు వచ్చేది లేదు, మళ్ళీ అధికారంలోకి చచ్చేది లేదని చెప్పి రాష్ట్ర ప్రజలు అంటా ఉన్నారు. కాబట్టి మీరు అలాగూ వచ్చేది లేదు, చచ్చేది లేదు. కానీ ఇవాళ పార్లమెంట్లో రూపొందించినటువంటి ఒక చట్టాన్ని రాష్ట్రాలు మార్చేటటువంటి అవకాశం ఉండదు సార్. రాష్ట్ర అసెంబ్లీలు పార్లమెంట్లో రూపొందించినటువంటి చట్టాలని రాష్ట్రాల్లో ఉన్నటువంటి అసెంబ్లీలు మార్చలేవు సార్. కాబట్టి ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా మీరు మీ భజన బృందం మాట్లాడితే ఇవాళ ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. కాబట్టి అందుకనే చెప్తా ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీరందరూ కూడా ముక్త కంఠంతో చెప్పినట్టు ఇక అమరావతిని ఆపటం ఎవడి వల్ల సాధ్యమయ్యేటటువంటి పని కాదు. అన్ని రకాలుగా అమరావతి అన్స్టాపబుల్గా మారిపోయింది. ఇక వేగంగా పనులని ముందుకు తీసుకువెళ్ళటమే. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సమీక్షను నిర్వహించి టార్గెట్స్ అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఇంకా అత్యంత వేగంగా పనులన్నీ కూడా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఇక ప్రతి నెల కూడా ప్రోగ్రెస్, ఆ హైరైజ్ బిల్డింగ్స్ ఒక్కొక్కటిగా ఒక్కొక్క ఫ్లోర్ పైకి లెగుస్తూ ఉంటే తాడేపల్లి ప్యాలెస్లో మరి ఎన్ని టీవీలు బద్దలవుతాయో, ఎన్ని కుర్చీలు ఎరగొడతాడో ఆయన. మరి గౌరవ భారతిరెడ్డి గారే మరి అటువంటి జాగ్రత్తలన్నీ కూడా తీసుకోవాలి. ఇక్కడ బిల్డింగ్లు లేస్తున్న కొద్దీ అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో వస్తువులు పగులుతూ ఉంటాయి. మరి చివరికి అక్కడ గోడలే బద్దలు కొడతాడు. మరి ఏ స్థాయికి వెళ్ళిపోతారో మరి గౌరవనీయులైనటువంటి జమోరే గారు ఊహించడమే కష్టంగా ఉంది. మరి అమ్మ భారతిరెడ్డి గారు దయచేసి జాగ్రత్తలందరూ అన్నీ కూడా మీరు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ వాస్తవాల్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. ఇవాళ కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి అభివృద్ధి పాఠాలు, ఏ ప్రాంతాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలి, ఇటువంటి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. చంద్రబాబు నాయుడు గారు అసలే లేరు. ఆయన ఒక విజనరీ కాబట్టే 2015లోనే మచిలీపట్నం దగ్గర నుంచి గుంటూరు దాటి సిఆర్డిఏ పరిధిని నిర్ణయించారు. ఈ ప్రాంతాల యొక్క మొత్తం అభివృద్ధి యొక్క బాధ్యత ఆయన తీసుకున్నారు. ఆ రకంగానే ఈ ప్రాంతాల యొక్క సంపూర్ణమైనటువంటి అభివృద్ధిని రాబోయే రోజుల్లో మనం చూస్తున్నాం. దానికి తగ్గట్టే ప్రణాళికలు కూడా సిద్ధమవుతున్నాయన్నటువంటి విషయాన్ని అందరూ కూడా గుర్తించండి. అదేవిధంగా ఈ బిల్లు రెజల్యూషన్కి మధ్య ఉన్నటువంటి తేడా, బిల్లు మాత్రమే 2 సభలకి వెళుతుంది, రెజల్యూషన్ వెళ్లాల్సిన అవసరం లేదు. అసెంబ్లీలో
రెజల్యూషన్, ఒక అభిప్రాయాన్ని వ్యక్తపరిచేదే ఒక తీర్మానం కాబట్టి 2 సభలకు వెళ్లాల్సిన అవసరం లేదు. అందుకనే మొన్న అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించారు. ఆ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చుంటే బాగుండేది అసెంబ్లీకి. 11 రెడ్డి గారు ఆ 11 మెంబర్స్ వచ్చుంటే బాగుండేది, మరి రాలేదు. రాకుండా ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. అందుకనే ఈ తేడాను కూడా గమనించాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.